నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'జానకి కలగనలేదు' అనే ఒక మంచి ముచ్చటైన ప్రేమ కథను విందాం. మా నాన్న, అజయ్ వాళ్ళ నాన్న బెస్ట్ ఫ్రెండ్సు. వాళ్ళు బిజినెస్‌లో కూడా పార్ట్నర్స్‌గా ఉండేవాళ్ళు. పక్కపక్క ఇళ్ళే మావి. కానీ మా నాన్న చిన్నప్పుడే చనిపోయారు గుండెపోటు వచ్చి. నాకు నాన్నంటే చాలా ఇష్టం. చాలా బాధపడిపోయాను. కానీ అజయ్ నన్ను ఏ లోటు రాకుండా చూసుకున్నాడు. చిన్నప్పటి నుంచి నేను, అజయ్ కలిసే పెరిగాం. కలిసే తిరిగాం. కలిసే ఆడుకున్నాం. ఒకరంటే ఒకరికి ప్రాణం. నేను అంటే ఎవరనుకుంటున్నారా? నా పేరు జానకి. అందరూ జాను అంటారు. ప్రశాంతంగా నిద్రపోయే జానుకి ఒక్కసారిగా కల వచ్చింది. తన బెస్ట్ ఫ్రెండ్ సింధు. ఒసేయ్, నువ్వు ఫ్రెండ్ అని ఎంత బుకాయించినా వాడంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. రేపే స్కూలు ఫేర్వెల్ డే. కాలేజీకి వెళ్తే వాడికి ఏదో ఒక అమ్మాయి నచ్చి వెళ్ళాడంటే నువ్వు జీవితాంతం ఏడవాలి. వెళ్ళి వాడంటే నీకెంత ఇష్టమో చెప్పేసేయ్ అని స్కూల్లో అన్న మాట కలలాగా వచ్చి ఒక్కసారిగా లేచింది. నోటితో చెప్పే అంత ధైర్యం లేదు. ఏం చేద్దామబ్బా? మొదటిసారి ప్రేమలేఖ రాయడం మొదలుపెట్టింది. రేయ్, నా చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. నన్ను చాలా కేర్ చేస్తావు. నేనెంత బాధలో ఉన్నా నవ్వించేస్తావు. నువ్వే నా ధైర్యం. నీ మీద భయంతో ఏ వెధవ నా జోలికి రావట్లేదు స్కూల్లో. నాన్న ఎంత ప్రేమగా చూసుకుంటాడో అంతే ప్రేమగా చూసుకుంటావు. నాన్న దగ్గర ఎంత సేఫ్గా ఫీల్ అవుతానో నీ దగ్గర కూడా అలానే అనిపిస్తుంది. నన్ను ఏ లోటు రానివ్వకుండా చూసుకున్నావు. నువ్వు ఒక్కరోజు ఊరెళ్తే నాకు ఆ ఒక్కరోజు ఒక యుగంలా గడుస్తుంది. నువ్వు పక్కనే ఉండి మాట్లాడుతుంటే ఒక యుగం కూడా ఒక క్షణంలా గడుస్తుంది. నాకు నువ్వు జీవితాంతం కావాలి. కేవలం ఒక ఫ్రెండ్ లాగా కాదు. నీ మీద అన్ని హక్కులు నాకే రావాలి. నువ్వు అందరికన్నా ఎక్కువ ఇంపార్టెన్సు నాకే ఇవ్వాలి. మనిద్దరం ఇలాగే హ్యాపీగా ఉండాలి. ఐ లవ్ యూ అజయ్. ఇంతలో ఏదో శబ్దం వచ్చి పక్కకు చూసింది. కిటికీలో అజయ్ మిద్దిపైకి రావే అని పిలిచాడు. ఈ టైంలో ఏంట్రా చిన్న శబ్దంతో అనింది. త్వరగా రా చెప్తాను అన్నాడు. సరే ఆగు వస్తున్నా. ఏంట్రా అర్ధరాత్రి అంత ముఖ్యమైన విషయం? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానే. నాకు ఒక్కసారిగా గుండె బరువెక్కింది. ఎవరు? మనసులో నేనే అని చెప్పరా? నీ ఫ్రెండ్ సింధు. ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియట్లేదు. హెల్ప్ చేస్తావా? గుండె ముక్కలైపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను చేయను. నాకు ఇష్టం లేదు. పోరా. నాకు వర్క్ ఉంది. నేను చదువుకోవాలి. ఏంటి ఈ వర్కేనా? నా నోట్స్లో అజయ్ పేరు, నా పేరు హార్ట్ సింబల్లో రాసి ఐ లవ్ యూ అని రాసిన పేపర్ చూపించాడు. నాకేం మాట్లాడాలో తెలియలేదు. అజయ్, అది ఐ లవ్ యూ టూ తింగరి. నేనే నీకు చెప్దామని అనుకున్నాను అని నన్ను హత్తుకున్నాడు. రేపు ఫేర్వెల్కి శారీ కట్టుకునిరా. నిన్ను శారీలో చూడాలని ఉంది. శారీ కట్టుకుని రెడీగా ఉండు, స్కూల్కి వెళ్దాం అని చెప్పి వెళ్ళాడు. నేను చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన అతను సొంతమయ్యేసరికి నాకు సంతోషంలో నిద్ర కూడా పట్టలేదు. చాలాసేపు నవ్వుకున్నాను. కానీ నన్ను ఏడిపించి వెళ్ళిపోతాడని మాత్రం అనుకోలేదు. ఆ తర్వాత రోజు శారీ కట్టుకుని బాగా రెడీ అయ్యి వెయిట్ చేశాను. ఎంతసేపటికి రాలేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను. లాక్ వేసింది. అలాగే స్కూల్కి వెళ్ళాను. అంతా వెతికాను. ఎక్కడా నాకు వాడు కనపడలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆ రోజు సాయంత్రం వాళ్ళ నాన్నని అడిగాను. అజయ్ ఎక్కడ అంకుల్? ఉదయం నుంచి కనిపించట్లేదు. రాత్రికి రాత్రి బట్టలు సర్దుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడమ్మా. ఎక్కడికి వెళ్ళాడో తెలియలేదు. వాడి ఫ్రెండ్స్ని, మా రిలేటివ్స్ని అడిగి చూశాను. ఆచూకీ తెలియలేదు అన్నాడు. కన్నీళ్లు ఆగలేదు. జాను రూమ్లో ఎందుకు ఇలా చేసావురా? ఎందుకు అజయ్ అని గుక్కపెట్టి ఏడుస్తూ వాళ్ళు కలిసి దిగిన ఫొటోస్ని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. 4 రోజుల తర్వాత స్కూల్లో జాను, అజయ్ వచ్చాడు తెలుసా అనింది సింధు. నిజంగానా? అవును, సర్టిఫికేట్స్ కోసమంట. ఇంకా నా కాళ్ళు ఆగలేదు. పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అప్పుడే ప్రిన్సిపాల్ రూమ్లో నుంచి బయటికి వచ్చిన అజయ్ నన్ను చూసి వెనక్కి తిరిగాడు. అజయ్, అజయ్ ఆగు అజయ్ అని అరుస్తూ తన వెనకే పరిగెత్తాను. తనకి వినిపిస్తుంది అని నాకు తెలుసు. కానీ ఒక్కసారి కూడా వెనక్కి తిరగలేదు. అంతలో అజయ్ ఒక ఆటో ఎక్కేశాడు. నేను పరిగెత్తుతూ పరిగెత్తుతూ కింద పడిపోయాను. మోకాల నుంచి రక్తం కారుతుంటే అజయ్ ఆగు అని పెద్దగా కన్నీళ్లతో గగ్గోలు పెట్టాను.
ఆటో వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి నా వైపు తిరిగి చూశాడు, తల బయటపెట్టి. తను నన్ను మోసం చేయలేదు, తను నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు అని తన కళ్ళల్లో నుంచి అప్పుడే జారిన కన్నీటి బొట్టు బదులు చెప్పింది. ఎందుకు నాకు దూరం అయ్యాడో తెలియలేదు. చాలా వెతికాను తన ఆచూకీ కోసం, ఎక్కడా దొరకలేదు. రోజూ నిద్రపోకుండా తిండి తినకుండా ఏడుస్తూ కూర్చునేదాన్ని. మా జ్ఞాపకాలే మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేవి. 2 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ ఇంటర్ చదివిన 2 ఏళ్ళు చాలా డిప్రెస్డ్గా ఉండేదాన్ని. 10థ్లో 100% వచ్చిన నాకు ఇంటర్లో ఎలా పాస్ అయ్యానో కూడా అర్థం కాలేదు. సింధు చాలా కోపంగా, ఎన్ని రోజులే ఈ పార్వతీ వేషం, ఎన్నాళ్ళు వెతుకుతావు నీ దేవదాస్ కోసం? నిన్ను ఇలా నేను చూడలేకపోతున్నాను. ప్లీజ్ ఇలా ఉండకు. 2 ఏళ్ళు అయిపోయాయి. నాకెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే నా బెస్ట్ ఫ్రెండ్ జాను కావాలి. ఈ ఏడుపు కొట్టు జాను వద్దు. ప్లీజ్ నవ్వు. క్లోజప్ యాడ్ ఇవ్వు, చూడ్డానికి మోడల్లానే ఉంటావు. వెంటనే నవ్వేశాను. అమ్మయ్య, నవ్వేశావా? ఇలా చూడు, మన ఇంటర్ 2 ఇయర్స్ నువ్వు ఏడ్చి, నిన్ను చూసి నేను కూడా ఏడ్చి ఇలా గడిపేశాం. రేపు డిగ్రీ కాలేజీకి వెళ్తున్నాం జాయిన్ అవ్వడానికి. ఇంకా ఏడుపు మొహం పెట్టావో చంపుతాను అనింది. ఓకే, సరే సరే, ఇక ఆపవే తల్లి అని అన్నాను. ఆ రోజు రాత్రి జానకికి ఒక కల వచ్చింది. అందులో జాను తెల్ల చీర కట్టుకొని అందంగా రెడీ అయింది. తెల్ల షర్టులో ఉన్న ఒక అబ్బాయి, అస్సలు పరిచయమే లేని అబ్బాయి వచ్చి ఆమెని నడుం పట్టుకొని ముందుకు లాగి, జాను సిగ్గుపడుతూ నవ్వుతుంటే కౌగిలించుకొని పెదాలపై ముద్దు పెట్టాడు. భయంతో కలవరిస్తూ ఒళ్ళంతా చెమట్లు పట్టగా నిద్ర లేచేశాను. అమ్మ, ఏంటే పీడకలు కన్నావా? లేచి త్వరగా రెడీ అవ్వు, కాలేజీకి లేట్ అవుతుంది. ఫస్ట్ డేని లేటుగా వెళ్తావా అనింది. ఎవరా అబ్బాయి? తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారే అని అనుకొని త్వరగా రెడీ అయి కాలేజీకి వెళ్ళింది. కాలేజీకి లేట్ అయింది. క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయాయేమో. రూమ్ నెంబర్ 8 అని టెన్షన్గా అనుకుంటూ ఒక అబ్బాయిని గుద్దుకొనింది. సారీ అని చెప్తూ చూస్తే ఆ అబ్బాయి కళ్ళతోనే నవ్వుతున్నాడు. గోల్డెన్ కలర్ ఐస్. ఈ అబ్బాయిని ఎక్కడో చూశానే. అమ్మో, కలలో వచ్చిన అబ్బాయి. ఆ అబ్బాయి మీరు ఫ్రెషరా అన్నాడు. అవును అన్నాను. ఏ డిపార్ట్మెంటు అడిగాడు. బీఎస్సీ ఫిజిక్స్, స్ట్రైట్గా వెళ్తే 3rd రూము అన్నాడు. ఓకే థ్యాంక్స్ అన్నాను. ఫాస్ట్గా వెళ్తున్న నన్ను ఇంకో అమ్మాయి ఆపేసింది. ఏ ఆగు, నా పేరు మీనా. నువ్వు కావాలనే విక్రమ్కి డాష్ ఇచ్చావని నాకు తెలుసు, కానీ అతను నావాడు, అర్థమవుతుందా? ఇంకెప్పుడు ఇట్లాంటి ట్రిక్స్ ప్లే చేయకు అని కోపంగా వెళ్ళిపోయింది. సింధు అంతా గమనించింది. ఏంటే ఫస్ట్ డేనే సీనియర్స్తో గొడవ? చూసుకోకుండా అతన్ని గుద్దానే, అందుకే ఈ సీనియర్ అక్క వార్నింగ్ ఇచ్చింది. ఏంటి, డాష్ ఇస్తే వార్నింగ్ ఇస్తారా? ఎవరు, చూపించి నాకు. అదిగో అతనే. ఓ విక్రమా, వార్నింగ్ ఇవ్వటంలో తప్పులేదు. అతని ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంటుంది మరి. మన సీనియర్స్ అందరూ అతనంటే పడి చచ్చిపోతారు. నేషనల్ లెవెల్ క్రికెట్ ప్లేయరు, చాలా స్మార్ట్గా ఉన్నాడు కదా. ఇంతలో బెల్ మోగింది. పద క్లాస్కి వెళ్దాం. విక్రమ్ చెల్లెలు కాలేజీలో వాళ్ళ అందరినీ పార్టీకి పిలిచింది. అందరూ ఎంటర్టైన్ అవ్వచ్చు, ఒక స్పెషల్ సర్ప్రైజు ఉంది పార్టీలో అని అనుకుంటున్నారు అందరూ. సింధు నేను ఖచ్చితంగా ఆ పార్టీకి రావాలి అని చెప్పింది. నేను బాధగా ఉండకుండా నా మూడ్ కొంచెం మారుతుంది నలుగురిలో ఉంటే అని దాని ఆశ. నేను కూడా రెడీ అయి పార్టీకి వెళ్ళాను. సింధు, జాను చూడవే, అందరూ పార్టీ అనగానే పీకల దాకా తాగటానికి తినటానికి ఎలా వచ్చేసారో. స్లిప్ టెస్టులకి ఒక్కరు కూడా రారు. చూడు, వాళ్ళ బట్టలు జిగేలు మెరుస్తున్నాయి. సమంత, ఇలియానా లాగా రెడీ అయ్యారు. ఎంత ఫ్యాషన్గా రెడీ అయ్యారో అనింది. అసలు ఇంతగా రెడీ అయిన వీళ్ళ ముందు అసలు మనం ఎవ్వరికీ ఆనం కదా అనింది జాను. అక్కడే ఉన్న విక్రమ్, మొహం కళగా ఉంటే ఏ బట్టలు ఏ నగలు వేసుకున్నా అందంగానే ఉంటారు. అలాగే హార్టు ప్యూర్గా ఉంటే వాళ్ళకన్నా అందంగా ఎవరు ఉండరు. జాను, యు ఆర్ బ్యూటిఫుల్ అన్నాడు. విక్రమ్ చెల్లెలు, అటెన్షన్ ఎవ్రీబడి, ఈ పార్టీలో నేను ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాను కదా, అదేంటో తెలుసా? నేను రిలేషన్షిప్లో ఉన్నాను. చాలా డీప్గా లవ్ చేస్తున్నాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై బాయ్ ఫ్రెండ్, మై ఫియాన్స్ అజయ్. అజయ్ స్టేజ్ మీద నడుస్తూ వచ్చాడు. సదా తనకి బొకే ఇచ్చి ఐ లవ్ యూ బేబీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చెప్పి కౌగులించుకుంది. నాకు ఏడవడానికి కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి ఏడ్చి.
నా కళ్ళు ఎర్రని నిప్పులు గుండాల్లాగా మారాయి. కోపం, బాధ ఎవరి మీద చూపివ్వాలో తెలియక సింధు వద్దు వద్దు అని అంటున్నా మొదటిసారి ఒక మందు బాటిల్ తీసుకొని తాగేశాను. ఆ వాతావరణంలో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండాలి అని అనిపించలేదు. అక్కడి నుంచి బయటికి వచ్చి కొంచెం దూరంలో ఒక చెట్టు కింద ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నాను. ఏడ్చేస్తూ ఉన్నాను. పార్టీలో మీనా, హే విక్రమ్, నాతో డ్యాన్స్ చేస్తావా? ఈ నైట్కి నీ ప్లాన్స్ ఏమిటి? ఓయ్ విక్రమ్, పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? విక్రమ్, నాకు వేరే వర్క్ ఉంది, తర్వాత కలుస్తాను అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని ఫాస్ట్గా ఆ పార్టీలో నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోదాం అనిపించి కారు కోసం పార్కింగ్ వైపు నడుస్తూ ఉంటే చెట్టు కింద గుక్క పెట్టి ఏడుస్తున్న జానుని చూశాడు. అక్కడికి వెళ్ళి ఆ బెంచ్ మీదనే జాను పక్కనే కూర్చున్నాడు. తన కర్చీఫ్ తీసి ఇచ్చాడు కళ్ళు తుడుచుకోమని. జాను విక్రమ్తో థ్యాంక్స్ అనింది. ఏమైంది, ఇంత ఏడుస్తున్నావు? ఏదైనా ప్రాబ్లమా? నాకు ఇక్కడ ఉండాలని లేదు. ఏంటి? నాకు ఇక్కడ నచ్చలేదు. వీటన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది. నన్ను ఎక్కడికైనా తీసుకొని వెళ్తావా? విక్రమ్ చుట్టూ అమ్మాయిలు తిరుగుతారు, కానీ విక్రమ్ ఎవరిని పట్టించుకోడు. కానీ ఎందుకో తెలీదు, జాను మాత్రం తొలి చూపులోనే నచ్చేసింది. తనతో ప్రయాణించాలని విక్రమ్కి కూడా ఉంది. ఇదే అదును అని వెళ్ళి కారు తీసుకొచ్చాడు. చెప్పు జాను, ఎటు వెళ్దాం? ఎటు వెళ్ళాలనిపిస్తే అటు వెళ్దాం, మన ఇష్టం అంతే. కారు స్టార్ట్ అయింది. జాను అలా కిటికీలో నుంచి తల బయట పెట్టింది. చల్లటి గాలి, రాత్రి, చంద్రుడు, చుక్కలు, ఇంకాసేపట్లో వాన వస్తుందనే సంకేతంగా మట్టి వాసన. ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంది. ఇంతలో ఫాస్ట్గా వచ్చిన ఒక కారు వీళ్ళని దాటి వెళ్ళిపోయింది. వాడిని దాటాలి మనం అనింది. ఎందుకు జాను ఇప్పుడు అలా అన్నాడు. లేదు, చెయ్యాలి ప్లీజ్. వాడికన్నా ఫాస్ట్గా వెళ్ళి ఆ కారుని దాటేస్తే నేను నీకు కిస్సెస్ ఇస్తాను అనింది. అందరిలాగా కాదు, మంచి అమ్మాయి అనుకున్నానే, తను కూడా ఇలా మాట్లాడుతుందేంటి అనుకుంటూ స్పీడ్ పెంచాడు. ఫాస్ట్గా వెళ్ళు. చాలా ఫాస్ట్గా వెళ్తూ ఆ కారుని దాటేశారు. జాను ఏ అంటూ అరిచింది. కారు ఆగిపోయింది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫాస్ట్ అన్నావు, ఇప్పుడు చూడు కారు ఆగిపోయింది. మా డ్రైవర్కి లొకేషన్ పెట్టాను, వేరే కారు వచ్చేదాకా ఇక్కడే ఇప్పుడు. అయితే సూపర్, కారు దిగేసింది. రా, నువ్వు కూడా కారు దిగు. క్లైమేట్ చూడు ఎంత బాగుందో, కాసేపు అలా నడుద్దాం. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. విక్రమ్ జానుతో కిస్సెస్ ఇస్తానన్నావు అన్నాడు. మర్చిపోయాను, ఇదిగో తీసుకో అని తన పర్సులో నుంచి కిస్సెస్ అనే చాక్లెట్ తీసిచ్చింది. హా రాక్షసి అనుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక ముసలాయన వచ్చాడు. అయ్యా, నేను హాస్పిటల్లో చూపించుకోవడానికి వచ్చి దారి తప్పాను. ఆటోవాడు నన్ను మోసం చేశాడు. నా దగ్గర డబ్బులు లేవు, మా ఊరు వెళ్ళాలి. ఒక్క 50 రూపాయలు సహాయం చేయగలరా? మీ నెంబర్ రాసివ్వండి, నేను మళ్ళీ పంపించేస్తాను. జాను తన పర్సులో నుంచి 200 రూపాయలు తీసిచ్చింది. 50 రూపాయలు చాలమ్మా, పర్లేదు ఉంచుకోండి. ఊరికి జాగ్రత్తగా వెళ్ళండి. నీ నెంబర్ రాసివ్వమ్మా. అయ్యో పర్లేదు తాతగారు, మీరు జాగ్రత్త. దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఆ తాత వెళ్ళిపోయాడు. విక్రమ్ వెంటనే జానుతో, ఆయన ఫ్రాడ్ అయి ఉండొచ్చుగా, నువ్వు తెలివైన దానివి అనుకున్నాను. ఎలా నమ్మావు ఇవన్నీ? ఆయన అబద్ధం చెప్పాడని తెలిస్తేనో? నిజమో అబద్ధమో ఆ డబ్బులు ఆయనకి ఉపయోగపడతాయి కదా. ఆయన వయసు చూసావా, చాలా ముసలివాడు. ఈ వయసులో ఆయన సంపాదించలేడు. ఆయన శరీరం కూడా ఎందుకు సహకరించదు. వాళ్ళ పిల్లలు ఆయన్ని బాగా చూసుకొని ఉంటే ఆయనకి ఈ కష్టం వచ్చేది కాదు కదా. మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు, వయసు శక్తి ఉండి ఏ పని చేయని వారికి దానం చేయకూడదు, ముసలి వాళ్ళకి శక్తి లేని వాళ్ళకి చెయ్యొచ్చు అని. అందుకే ఇలా. విక్రమ్ అలాగే జానుని చూస్తూ ఉండిపోయాడు. జాను హే ఉయ్యాల అని పరిగెత్తుకుంటూ అక్కడే ఒక చెట్టుకు ఉన్న ఉయ్యాలలో కూర్చుంది. నన్ను ఊపవా ప్లీజ్? ఏంటిది చిన్నపిల్లల్లాగా అంటూ విక్రమ్ ఉయ్యాలు ఊపడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి నాకు ఉయ్యాలలో ఊగటం చాలా ఇష్టం. మా నాన్నతో బాగా ఆడుకునేదాన్ని. నన్ను చాలా బాగా చూసుకునేవారు తెలుసా. నా చిన్న వయసులోనే ఆయన చనిపోయారు అంటూ కన్నీళ్లు పెట్టుకునింది. బాధపడకు, మీ నాన్నలాగా నిన్ను చూసుకునే అబ్బాయి
నీ జీవితంలోకి వస్తాడు. నేను నమ్మను. నాన్న ప్రేమ స్వచ్ఛమైనది. అలాగా ఒక అబ్బాయి ప్రేమ ఎప్పుడూ ఉండదు. అందరూ మోసగాళ్లే. నిజమైన ప్రేమ ఈ రోజుల్లో అస్సలు దొరకదు. అందుకే నాకు ప్రేమ అనే మాట వింటేనే ఒళ్ళు మంట అని అగ్గి మీద గుగ్గిలమై రగిలింది. విక్రమ్ ఒక్కసారిగా షాకింగ్గా చూశాడు. ఇంతలో కారు వచ్చేసింది. ఎలాగో గొంతు సవరించుకొని కారు వచ్చేసింది, రా వెళ్దాం అని అన్నాడు. ఆ డ్రైవర్కి ఆగిపోయిన కారు అప్పచెప్పి డ్రైవర్ తీసుకొచ్చిన కారులో ఇద్దరు ఎక్కారు. జాను, మీ ఇంట్లో డ్రాప్ చేయాలా? తాగిన మత్తు పూర్తిగా ఎక్కి నిద్రలోకి జారుతూ చిన్న గొంతుతో అనింది. అమ్మో, తాగున్నాను, అమ్మ చంపేస్తుంది. మరిప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నిద్రపోయింది. విక్రమ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. జాను చేతుల్ని భుజం మీద వేసుకొని మెల్లగా తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాడు. హాల్లోకి వచ్చాడు. వాళ్ళ చెల్లి సదా ఇదంతా గమనిస్తుంది. సదా విక్రమ్తో, ఏంట్రా అన్నయ్య ఇదంతా? జస్ట్ ఫ్రెండ్ అంతే. ఇంతలో వాష్రూమ్ నుంచి అజయ్ హాల్లోకి వచ్చాడు. సరే మరి నేను వెళ్ళొస్తా అని వెళ్ళిపోయాడు. జానుని చూడలేదు. విక్రమ్ బెడ్రూమ్లోకి వెళ్ళి షర్ట్ తీసి హ్యాంగర్కి తగిలించి ఫోన్ ఛార్జర్ తీసుకొని వెళ్ళిపోబోతుంటే జాను తన చెయ్యి పట్టుకునింది. తన మీదకు పడేలా లాగింది. బంగారు రంగు కళ్ళతో విక్రమ్ జానుకి కనిపించాడు. మళ్ళీ కలలోకి వచ్చేసావా? నా కలలో ఏం జరుగుతుందో నాకు తెలుసు అంటూ పెదవుల్ని ముద్దాడబోయి నో నో అనింది. విక్రమ్ అలాగే శిలలా చూస్తూ ఉండిపోయాడు. జాను తన 2 చేతులతో విక్రమ్ చెంపల్ని పట్టుకొని కొంచెం ముందుకు వంగి విక్రమ్ నుదుటి మీద ముద్దు పెట్టింది. బెడ్రూమ్ ఎదురుగా ఉండే డైనింగ్ టేబుల్ మీద బైక్ కీస్ పెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు అజయ్. కీస్ మర్చిపోయి వెళ్ళిపోయాడు. కీస్ కోసం వెనక్కి వచ్చిన అజయ్ జాను విక్రమ్లు ముద్దు పెట్టుకోవడం చూసేశాడు. ఆ నెక్స్ట్ డే కాలేజీలో ఒక సీనియర్ క్లాస్లోకి వచ్చాడు. ఈరోజు లెక్చరర్ రాలేదు, సో నేను క్లాస్ తీసుకుంటున్నాను అని బోర్డు మీద ఫ్లేమ్స్ ఎలా చేయాలో చెప్పాడు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఏం రిలేషన్ ఉందో ఫ్లేమ్స్ చేసి చెప్పేయచ్చు. ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, చేసి చూడండి అన్నాడు. సింధు అప్పుడు నాతో, నువ్వు నమ్ముతున్నావా ఈ ఫ్లేమ్స్ కరెక్ట్గా వస్తాయని? లేదు. ఇంతలో మా క్లాస్మేట్ సునీత మాతో, నమ్మాలి, నాకు నా బాయ్ ఫ్రెండ్కి మ్యారేజ్ అని వచ్చింది తెలుసా అని అంది. ఇంతలో క్లాస్లోకి మీనా వచ్చింది. సింధు నాతో, చూడవే విక్రమ్ ఫ్యాన్ కాదు ఏసీ వస్తుంది అని వెక్కిరిస్తూ అనింది. మీనా, ఈ ఫ్లేమ్స్ అంతా బుల్షిట్, నాది విక్రమ్ది నిజమైన ప్రేమ, మాకు ప్రేమ లేదా పెళ్ళి రాకుండా అట్రాక్షన్ అని వచ్చింది. ఈ ఫ్లేమ్స్ని ఎవరూ నమ్మొద్దు, కరెక్ట్గా ఏం రాదు అని చెప్పింది. సింధు అప్పుడు నాతో, మీనా విషయంలో కూడా కరెక్ట్గానే వచ్చిందే, అజయ్ విక్రమ్ నేమ్స్తో నీ నేమ్తో ఫ్లేమ్ చేయి, ఏం వస్తుందో చూద్దాం. నిన్న నైటు రైడ్కి వెళ్ళారంటగా, నీకు విక్రమ్కి మ్యారేజ్ అని వస్తుందేమో అని అనింది. అదేం లేదు, విక్రమ్ నేను మంచి ఫ్రెండ్స్, మా ఇద్దరికి అలాంటి ఉద్దేశం లేదు. నాకు అజయ్కి ఎనిమి అనే వస్తుంది, నాకు విక్రమ్కి ఫ్రెండ్స్ అనే వస్తుంది అంతే. ఒకసారి వేసి చూడు, ఏం వస్తుందో చూద్దాం. అజయ్ నేమ్తో విక్రమ్ నేమ్తో నా నేమ్ కలిపి ఫ్లేమ్ వేసి చూశాను. చూసి షాక్ అయ్యాను. సింధు, ఏమైందే, ఏం వచ్చింది ఫ్లేమ్స్లో? మ్యారేజ్ వచ్చిందా? మ్యారేజ్ రాలేదు, లవ్ అని వచ్చింది. అవునా, ఎవరితో? అజయ్తోనా విక్రమ్తోనా? ఇద్దరితో. విక్రమ్ రూమ్లో జానుని ఊహించుకుంటూ చాలా అందంగా జాను నవ్వుతూ ఉండే పెయింటింగ్ గీస్తున్నాడు. జాను విక్రమ్ రూమ్లో బెడ్ మీద మర్చిపోయి వెళ్ళిపోయిన ఒక బుట్టకమ్మని తీసి ఆ పెయింటింగ్కి తగిలించి మురిసిపోతూ ఉంటాడు. కాలేజీలో కాలేజ్ బెల్ మోగింది. నడుస్తూ వెళ్తున్న జానుతో సింధు, నువ్వేం టెన్షన్ పడకే, అజయ్ నిన్ను పూర్తిగా వదిలేసి సదాతోనే ఉన్నాడు కదా, మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? నీ ఫాస్ట్లో లవ్ కాబట్టి అలా వచ్చిందేమో అంతే. అయినా ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయాక అజయ్ నిన్ను వెతుక్కుంటూ వస్తాడా ఏంటి అని అంటూ నడవడం ఆపేసి వచ్చాడు అనింది. ఏంటి? అలా చూడు అజయ్ అని జానుని వాళ్ళ క్లాస్ బయట ఎదురు చూస్తున్న అజయ్ని చూపించింది. నా కోసం అయి ఉండదులే, పద వెళ్దాం అని ఫాస్ట్గా నడుస్తూ వెళ్తుంటే అజయ్ జాను జాను అని పిలుస్తూ వెనకే పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళని ఆపాడు. జాను కోపంగా ఏంటి అనింది. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి.
సరేనే, రేపు కాలేజీలో కలుద్దాం అని చెప్పి సింధు వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ఏంటి, ఏం కావాలి నీకు అంది మొహం చిటపటలాడిస్తూ. నువ్వు నువ్వు విక్రమ్తో బయటికి వెళ్ళావా నిన్న? అవును వెళ్ళాను, నా ఇష్టం అది. నీ పర్మిషన్ తీసుకోవాలా? ఎందుకు జాను, నువ్వు వేరే అబ్బాయిలతో అంతగా మాట్లాడవు కదా. ఓహో, నువ్వేమో ఎవరితోనైనా తిరగొచ్చు, నేను మాత్రం జీవితాంతం నీ జ్ఞాపకాలు తలుచుకొని ఏడ్చి ఏడ్చి చచ్చిపోవాలా? అలా కాదే, నువ్వు అలా నైట్ టైంలో బయటికి వెళ్ళటం మంచిది కాదు. నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, నీకిప్పుడు ఇది అనవసరం. నేను వెళ్ళిపోవడానికి నీకు చెప్పుకోలేనంత దారుణమైన కారణం ఉందే. నీకు చెప్పుకోలేను. ఇంకా సదాని నేను అస్సలు ప్రేమించట్లేదు. అసలు ఏమైందంటే, చి, ఇంకా అబద్ధాలతో నన్ను మోసం చేయాలని చూడకు. నీకు సిగ్గులేదు. నీ మాటలు నేను ఇంకా నమ్మటానికి పాత జానుని కాదు. ప్లీజ్ నా మాట విను. నీ మీద ఇష్టం చంపుకోవాలన్నా నా వల్ల కావటం లేదు. నిన్ను విక్రమ్తో చూసినప్పటి నుంచి నాకు చాలా బాధగా కోపంగా ఉంది. అదంతా నా ఇష్టం. నన్ను కంట్రోల్ చేయాలని మాత్రం చూడకు. నా మీద నీకు ఎలాంటి హక్కు లేదు. కనీసం సదానైనా మోసం చేయకుండా పెళ్లి చేసుకో అని కోపంగా వెళ్ళిపోతున్న జానుకి విక్రమ్ మెసేజ్ చేశాడు. సాయంత్రం కలుద్దామా, నీకొక సర్ప్రైజ్ ఉంది అని చెప్పాడు. ఓకే అని రిప్లై చేసింది. వాళ్ళ అమ్మకి కాల్ చేసి నైట్ కొంచెం లేటుగా వస్తాను, ప్రాజెక్ట్ వర్క్ ఉంది అని చెప్పింది. ఒక అందమైన వాటర్ ఫాల్స్ దగ్గర ఒక టేబుల్, క్యాండిల్ లైటు, చుట్టూ అందమైన చెట్లు, గ్రీనరీ. విక్రమ్ చేతులు వెనకకు పెట్టుకొని నిల్చొనున్నాడు. ఏంటి ఆ సర్ప్రైజ్ విక్రమ్? కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకునింది. విక్రమ్ చేతులు వెనక నుంచి ముందుకు పెట్టి కళ్ళు తెరు అన్నాడు. జాను నవ్వుతూ ఉండే అందమైన పెయింటింగ్. దానిని తన చేతులతో అందుకొని చూస్తూ, వావ్ విక్రమ్, నువ్వే గీసావా? అవును. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా? నేను ఇప్పటిదాకా నేచరు, జంతువులు, పక్షులు, మగవాళ్ళ పెయింటింగ్సే కానీ ఎప్పుడూ ఆడవాళ్ళ పెయింటింగ్ వేసిందే లేదు. నేను గీసిన మొదటి ఆడపిల్లవి నువ్వే. నీ అంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. నువ్వు బయట నుంచి చూడటానికి ఎంత అందంగా ఉంటావో, నీ మనసు అంతకు మించి అందంగా ఉంటుంది. నీ మంచితనం, నువ్వు చిన్నపిల్లలా చేసే అల్లరి అని మాట్లాడుతూ వచ్చి జాను చెంపల్ని 2 చేతులతో పట్టుకొని, అన్నిటికన్నా ఈ చూపు, నువ్వు నిజంగా నాకు చాలా చాలా నచ్చేశావు అంటూ జానుకి నుదుటి మీద ఒక వెచ్చటి ముద్దు ఇచ్చాడు. జానుకి సడన్గా విపరీతమైన కడుపు నొప్పి, ఒళ్ళు నొప్పులు వస్తున్నట్లు ఉన్నాయి. విక్రమ్, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. ఏమైంది? నాకు హెల్త్ బాగోలేదు. ఓకే, హాస్పిటల్కి వెళ్దామా? పీరియడ్స్ లాగా ఉంది, నన్ను ఇంటికి తీసుకెళ్ళు చాలు. మీ ఇల్లు ఇక్కడికి చాలా దూరం, ఉండు అని త్వరగా కార్ తీసి పక్కనే ఉన్న ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి శానిటరీ ప్యాడ్స్ తీసుకున్నాడు. జాను, ఇక్కడెక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఉన్నట్టుగా లేవు. విక్రమ్ అక్కడ ఒక 5 స్టార్ లాడ్జి దగ్గర కారు ఆపి ఒక రూమ్ తీసుకున్నాడు. జానుని తీసుకొని రూమ్ నెంబర్ 100కి వచ్చాడు. శానిటరీ ప్యాడ్స్ ఇచ్చి, నేను రూమ్ బయటనే వెయిట్ చేస్తుంటాను, నువ్వు వాష్రూమ్ వాడుకునిరా, జాగ్రత్త అని చెప్పాడు. ఇద్దరూ లాడ్జి నుంచి వెళ్ళి కారు ఎక్కడం, షాపింగ్ చేసి వెళ్తూ ఉన్న సదా, మీనా చూశారు. సదా, మీనా ఫ్రెండ్స్. లాడ్జీలకి వెళ్ళేదాకా వచ్చిందా వ్యవహారం అనుకున్నారు. మధ్యలో ఒక షాప్ దగ్గర కారు ఆపాడు. ఒక కవరు నిండా అన్ని రకాల కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, కేకులు, అన్ని ఫ్లేవర్స్ తీసుకొచ్చి జానుకి ఇచ్చాడు. కడుపు నొప్పికి కూల్ డ్రింక్స్ తాగుతారు కదా, అలాగే ఈ టైంలో చాక్లెట్లు తినాలనిపిస్తుందంట. నా చెల్లి వల్ల నాకు తెలుసు, కానీ నీకేం ఇష్టమో తెలియదు కాబట్టే అన్నీ తెచ్చేశాను అన్నాడు. జాను వాటన్నింటిని చూసి బిత్రపోయింది. జానుని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి జాగ్రత్త, బాయ్ అని చెప్పి విక్రమ్ వెళ్ళిపోయాడు. జాను వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి, అమ్మా తలుపు తీ, మా తలుపు తీ మా, సాయంత్రం లేట్ అవుతుందని చెప్పా కదా, ఎక్కడికో వెళ్ళినట్టుంది. ఏంటి ఇంట్లో నుంచి ఏవో శబ్దాలు వస్తున్నాయి అని అనుకుంటూ కొంచెం పక్కకు వచ్చి కిటికీలో నుంచి చూసింది. అంతే, జాను ఒక్కసారిగా షాక్ అయిపోయింది. అజయ్ వాళ్ళ నాన్నతో జాను వాళ్ళ అమ్మని చూడకూడని స్థితిలో చూసింది. అజయ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఇందుకా అని నిర్ఘాంతపోయింది. కోపంగా, అమ్మా ఏంటి మీరు చేసే పని? అజయ్ ఎందుకు అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయాడో ఇప్పుడు నాకు అర్థమైంది, ఛీ అనింది.
జాను, నేను అజయ్ వాళ్ళ నాన్న పెళ్ళికి ముందే ప్రేమించుకున్నాం. కానీ శేఖర్ మీ నాన్న శ్రీనివాస్ బెస్ట్ ఫ్రెండ్స్. శ్రీనివాస్ నన్ను ప్రేమించి నన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోలేనని తాగుతూ బాధపడుతూ ఉండేవాడు. శేఖర్ శ్రీనివాస్ హ్యాపీనెస్ కోసం మా ప్రేమని త్యాగం చేసి నన్ను పెళ్లికి ఒప్పించాడు. నాకు దూరం అయ్యాడు. కానీ శ్రీనివాస్ చనిపోయాక సిగ్గు లేకుండా ఆయనకి నువ్వు దగ్గర అయ్యావు. అంకుల్, ఆంటీకి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుంది అని ఆలోచించారా? అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? అమ్మా, చేసిన తప్పుని ఇంకా సమర్థిస్తున్నావా? ఛీ, అజయ్నే కరెక్టు. ఏది ఏమైనా జరగనివ్వండి. నేను కూడా ఇంకా ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. నేను ఇంక ఇక్కడ ఉండదలుచుకోలేదు. జాను వాళ్ళ అమ్మ, అజయ్ వాళ్ళ నాన్న ఎంత చెప్తున్నా వినకుండా జాను బట్టలు సర్దుకొని గోడకు తగిలించి ఉన్న వాళ్ళ నాన్న ఫోటో, తన దగ్గర ఉన్న కొంచెం డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. ఆటో ఎక్కి వాళ్ళ కాలేజీ ఆడపిల్లల హాస్టల్ దగ్గర దిగింది. సింధు కూడా అక్కడే ఉంటుంది. డబ్బులు కట్టి జాయినింగ్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి సింధుకి కాల్ చేసింది. సింధు వచ్చి జానుని తన రూమ్కి తీసుకెళ్ళింది. జాను, ఏంటి ఇదంతా? నువ్వు హాస్టల్లో జాయిన్ అవ్వటం ఏంటి? ఏం జరిగింది? జాను ఏడుస్తూ సింధుని కౌగిలించుకుంది. తర్వాత రోజు కాలేజీ క్యాంటీన్లో సింధు జానుతో, ప్లీజ్ అలా బాధపడుతూ ఉండకే, అంతా సర్దుకుంటుంది. రాత్రి ఉదయం ఎంత బతిమాలినా హాస్టల్లో నువ్వేం తినలేదు. నేను వెళ్ళి సమోసా అయినా తీసుకొస్తాను, నువ్వు ముందు తిందువు కానీ. నాకు ఆకలి లేదు సింధు, నాకేం వద్దు. నోరు మూసుకో, చంపుతా. ఏం తినకపోతే ఎలా? ఉండు, నేనేమైనా తీసుకొస్తాను అంటూ సింధు పక్కకు వెళ్ళింది. అప్పుడే అక్కడికి అజయ్ వచ్చాడు. జాను, ఆ రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసాక చాలా చాలా సంతోషపడ్డాను. మిద్దె దిగి ఇంట్లోకి వెళ్ళబోతుండగా మా అమ్మ కాల్ చేసింది. తాతయ్య హెల్త్ బాగానే ఉంది అని, ఒక వారం రోజుల్లో ఇంటికి తిరిగి వచ్చేస్తాను అని అనింది. జాగ్రత్త అని అమ్మకు చెప్పి ఫేర్వెల్ రోజు నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి నాన్నని డబ్బులు అడుగుదాం అని అనుకొని ఆయన రూమ్లోకి వెళ్ళబోయాను. నాన్నని మీ అమ్మని దారుణమైన స్థితిలో చూశాను. చాలా కోపం, బాధ, ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. నన్ను క్షమించు. నేను సదాని ప్రేమించలేదు. ఒకరోజు కొందరు ఆకతాయిలు ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతుంటే పాపం అనిపించి వాళ్ళని కొట్టి హెల్ప్ చేశాను. అదంతా చూసి ఐ లవ్ యూ అనింది. నేను పట్టించుకోలేదు. తను చాలా మొండిది, కోపం ఎక్కువ. ఏదైనా కావాలి అనుకుంటే దక్కి తీరాలి అనుకుంటుంది. నాతో నువ్వంటే ప్రాణం, పిచ్చి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నాకు నువ్వు కావాలి. ఒప్పుకోకపోతే చేయి కోసుకొని చచ్చిపోతా అనింది. భయపెడుతున్నావా? కోసుకో అన్నాను. ఏ మాత్రం ఆలోచించకుండా చెయ్యి అంతా కోసేసుకుంది. రక్తం కారుతుంటే తలని గోడకేసి గట్టిగా కొట్టుకుంటూ ఒప్పుకోవని బెదిరించింది. తనకేమైనా అయిపోతుందేమో అని భయపడి ఒప్పుకున్నాను. కానీ తను ఒక సైకోలా బిహేవ్ చేస్తుంది. నా పేరు తను పచ్చబొట్టు వేయించుకుంది. నన్ను లవ్ చేస్తున్నావు కదా, నువ్వు కూడా పచ్చబొట్టు వేయించుకో అని తీసుకొని వెళ్ళి బలవంతంగా వేయించింది. మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికీ దూరంగా ఉన్నా. నీ చెల్లి కవిత ఉంది కదా, తనతో అప్పుడప్పుడు మాట్లాడేవాడిని నీ క్షేమ సమాచారాలు తెలుసుకోవడం కోసం. ఒకసారి మేమిద్దరం మాట్లాడుకోవడం చూసి పెద్ద గొడవ చేసింది. తనని చాలా అసహ్యంగా తిట్టింది. మా మధ్య ఏం లేదు అని చెప్పినా వినలేదు. అప్పటికప్పుడు రాఖీ తెప్పించి కట్టించేసింది. నీ గురించి తెలిస్తే నిన్నేం చేస్తుందో అనే భయంతో నాకు ఎలాంటి పాజిటివ్ లేదు అని చెప్పాను. కానీ నువ్వు విక్రమ్తో కలిసి ఉంటే నాకు చాలా కోపం, బాధ వస్తుంది. సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు. నాకు నీ మీద ప్రేమ ఇంకా తగ్గలేదు, ఎప్పటికీ తగ్గదు అని ఏడుస్తూ తన 2 చేతులతో జాను 2 చేతుల్ని పట్టుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మీనా దాన్ని ఫోటో తీసింది. వావ్, క్యా సీన్ హై, లవ్ బర్డ్స్ బాగున్నాయి. నా విక్రమ్ కావాలా నీకు? చెప్తానే నీ సంగతి అని ఆ ఫోటోని సదాకి వాట్సాప్లో సెండ్ చేసింది. నీ వదిన ప్లస్ సవితి అనే క్యాప్షన్ పెట్టి. జాను అజయ్ చేతుల్ని వదిలించుకొని, ఇలా చూడు అజయ్, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇందులో ఇద్దరి తప్పు లేదు, మన తలరాత అలా ఉంది అంతే. ఏదేమైనా సదా నిన్ను ట్రూగా లవ్ చేస్తుంది. తనని బాగా చూసుకో. ఇప్పుడు నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు. మనం ఫ్రెండ్స్గా ఉందాం. మన మధ్య మళ్ళీ లవ్ అనే ఫీలింగ్ ఉంటుందని అస్సలు ఊహించొద్దు.
బాయ్ అని వెళ్ళిపోయింది. సదా తన రూమ్లో మీనా పంపిన ఫోటో మెసేజ్ చూసిన సదాకి చాలా కోపం వచ్చింది. జాను నిన్ను ఊరికే వదిలిపెట్టనే అని అనుకునింది. కోపంతో ఆ ఫోటోని విక్రమ్కి సెండ్ చేసి ఇలా మెసేజ్ పెట్టింది. ఇదిగో నీ గర్ల్ ఫ్రెండ్, ఫ్యూచర్లో నా మొగుణ్ణి నీ పెళ్ళంతో ఎలా పంచుకుంటానురా అన్నయ్య అని పెట్టింది. వెంటనే అజయ్కి కాల్ చేసింది సదా. సదా పంపిన మెసేజ్ చూసిన విక్రమ్ జానుకి కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేశాక ఇద్దరు అన్న ఒకేటే మాట, నిన్ను కలవాలి, నీతో కొంచెం మాట్లాడాలి అని. మీనా సదా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను దాని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయించాను. అజయ్ నాకు అబద్ధమే చెప్పాడు. అజయ్ ప్రేమించిన అమ్మాయి అంట అది. దాని కుటుంబం కూడా అంత మంచిది కాదు. దాని అమ్మ కూడా అలాంటిదే అంట. ఇప్పుడు మా అన్నని వల్లో వేసుకొని మళ్ళీ సిగ్గు లేకుండా అజయ్ దగ్గరికి కూడా వచ్చింది. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నాకు అజయ్, నీకు విక్రమ్ ఇద్దరూ దక్కరు అనింది సదా. నువ్వేం టెన్షన్ పడకు, దానిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అది ఇప్పుడు ఉంది హాస్టల్లోనే కదా, దాని లైఫ్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తాను చూడు అని అదే హాస్టల్లో ఉన్న వేరే అమ్మాయిలకి కాల్ చేసి ఏదో ప్లాన్ చెప్పింది మీనా. హాస్టల్లో జాను స్నానం చేసి డ్రెస్ వేసుకొని విక్రమ్ని కలవటానికి బయలుదేరింది. కాలేజీలో సింధు, ఏంటే కాలేజీకి రావా, గ్రౌండ్లో విక్రమ్ వెయిట్ చేస్తున్నాడు, ఏదో మాట్లాడాలంట, మాట్లాడేసి వస్తాను అనింది జాను. సింధు, సరే జాగ్రత్త, గ్రౌండ్లో విక్రమ్ చాలా బాధగా కనిపించాడు. జాను, నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా, పాస్ట్లో ఎవరినైనా ప్రేమించావా? జాను తన పాస్ట్ అంతా చెప్పింది. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా చెప్పి, నేను ఎవరిని లవ్ చేయట్లేదు, లవ్ చేయదలుచుకోలేదు, నా మీద నువ్వు కూడా హోప్స్ పెంచుకోకు, నీతో మంచి ఫ్రెండ్గా ఉందాం అనుకున్నాను అంతే, లవ్ అనే ఎక్స్పెక్టేషన్స్ ఏవి పెట్టుకోకు, నా లైఫ్ ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు, అసలే డిప్రెషన్లో ఉన్నాను, నా మీద లవ్ అనే ఫీలింగ్ నీకుంటే నువ్వు కూడా నాకు దూరం అయిపో, నాకు ఎవరైనా నచ్చి దగ్గరైతే వాళ్ళు నాతో ఎప్పటికీ ఉండరు, నా లైఫే అంతా, నీకు నా మీద లవ్ లాంటి ఫీలింగ్ ఉంటే నన్ను మర్చిపో, గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయింది. కనీసం విక్రమ్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సదాని కలవటానికి అజయ్ వచ్చాడు. నీకు పాస్ట్ లేదు అని నాకు ఎందుకు అబద్ధం చెప్పావు? అజయ్కి గుండె జల్లుమంది. భయపడుతూ, అదేం లేదు సదా, అబద్ధం చెప్పకు, నీ ఎక్స్ని కలిసే కదా వస్తున్నావు అంటూ మీనా పంపిన ఫోటో చూపించింది. మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అంతే, అలాంటిదేం లేదు, డబ్బులు పడేస్తే మీ స్కూల్ లవ్ స్టోరీ నుంచి అన్నీ బయటకు వచ్చాయి, అది ఎలాంటిదో కూడా బాగా అర్థమైంది, వాళ్ళ అమ్మ కూడా అలాంటిదే అంటగా, వాళ్ళ అమ్మలాగే ఒక్క మగాడితో ఉండలేక మాట పూర్తవకుండానే చెంప చెళ్ళుమనింది. అజయ్ కొట్టాడు ఆమెని. ఇన్నాళ్ళు ఎన్ని చేసినా నిన్ను భరించాను, జానుని ఇంకొక్క మాట అన్నావో చంపేస్తాను, ఏం తెలిసే నీకు జాను గురించి, బంగారమే అది, ఇందాక కూడా సదాని బాగా చూసుకో, తను మొండిదైనా కూడా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అని చెప్పిందే అని జరిగిందంతా చెప్పాడు. నువ్వు దానిని ఏమైనా చేస్తావేమో అనే భయంతో చెప్పలేదు, మా పాస్ట్ అంతే, ఇంకేమీ లేదు, నీలాంటి దానికోసం ఇంత చేశానా, ఛ బ్రేకప్, ఇంకా నీకు నాకు ఏ సంబంధం లేదు. సదా ఏడుస్తూనే ఉంది. అజయ్ వెళ్ళిపోయాడు. కాలేజీలో అందరూ జాను వైపు చూసి నవ్వుకోవడం జాను గమనించింది. అందరూ గుసగుసలాడుతున్నారు. జానుకి ఏమీ అర్థం కావడం లేదు. సింధు బాధగా కనపడింది. ఏమైంది సింధు? సింధు జాను చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళి తన ఫోన్లో కాలేజీ గ్రూప్లో పెట్టి ఉన్న ఒక వీడియో చూపించింది. అది జాను ఇందాక విక్రమ్ని కలవకముందు స్నానం చేసేటప్పుడు తీసిన వీడియో. అది కాలేజీ అంతా వైరల్ అయింది. విక్రమ్, సదా, అజయ్ ఆ వీడియో గ్రూప్లో చూశారు. మీనా సదాకి కాల్ చేసింది. ఎలా ఉందే నా దెబ్బ అని. ఎంత పనిచేసావే, మనం అపార్థం చేసుకున్నాం జానుని, తనకి అజయ్కి మధ్య ఏం లేదు. కాలేజీలో అందరూ జానుని చూసి నవ్వుకోవటం, కొందరైతే ఏం ఫిగర్ రా, అందరూ ఎలాగో చూసేశారు, మాకు చూపించొచ్చుగా లాంటి మాటలతో రాబందుల్లాగా కొరుకు తిన్నారు. ఈ మాటలకి జానుకి చాలా బాధేసింది. అసలే డిప్రెషన్లో ఉన్న జాను ఇంకా బాధలోకి వెళ్ళిపోయింది. పరిగెత్తుకుంటూ కాలేజీ టెర్రస్ పైకి ఎక్కేసింది.
నానా, నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. ఇవన్నీ భరించటం నా వల్ల కావట్లేదు. ఇప్పటికే చాలా తట్టుకున్నాను. ఇక తట్టుకునే శక్తి నాకు లేదు. నువ్వు చనిపోతూ నా హ్యాపీనెస్ మొత్తం నీతో తీసుకెళ్ళిపోయావు. నాకంటూ ఎవ్వరూ లేరు అనిపిస్తుంది. ఈ ఒంటరి యుద్ధం నా వల్ల కావట్లేదు అని టెర్రస్ పైనుండి దూకడానికి నిశ్చయించుకుంది. ఏదో ఒక చెయ్యి జానుని పక్కకు లాగింది. చూస్తే అదెవరో కాదు, విక్రమ్. నీకేమైనా పిచ్చా? ఏంటి పని? ఆ వీడియో చూడగానే భయపడ్డాను. ఇలాంటి ఘోరం ఏదో ఒకటి జరుగుతుందేమో అని. నన్ను వదులు విక్రమ్, నేను బతకను. నా వల్ల ఈ ఒంటరి పోరాటం అవదు. భరించలేకపోతున్నాను నేను ఇవన్నీ. నీతో నేనున్నాను జాను. నువ్వు చెప్పినట్టే ప్రేమ విషయం తీసుకొని రాను. నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్గా నీకోసం ఫైట్ చేస్తాను. నేను కూడా అంటూ అజయ్ అక్కడికి వచ్చాడు. నేను చిన్నప్పటి నుంచి నీకు మంచి ఫ్రెండే కదా. నువ్వేం తప్పు చేసావని చనిపోతావు? నువ్వు స్నానం చేస్తుంటే వీడియో తీసి పెట్టారు. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని ఊరికే వదిలిపెట్టేదే లేదు అన్నాడు అజయ్. అవును, వాళ్ళెవరో వెతికి పట్టుకొని తగిన గుణపాఠం చెప్తాం అన్నాడు విక్రమ్. ఇంతలో సింధు అక్కడికి వచ్చింది. జాను, జాను అని పిలుస్తూ. నీకేమైందో అని భయపడ్డానే. నువ్వు బాగానే ఉన్నావు కదా అంటూ కౌగిలించుకుంది. నీకు మేమంతా ఉన్నాం జాను. నువ్వు ఎప్పటికీ ఒంటరిదానివి కాదు. జానుకి చాలా తలనొప్పిగా ఉంది అని క్లాసులకు కూడా వెళ్లకుండా హాస్టల్కి వెళ్ళి పడుకుంది. సింధు కూడా జానుకి తోడుగా కాలేజీకి వెళ్ళలేదు. ఇంతలో వార్డెన్ పిలుస్తుంది. జాను, సింధు ఇద్దరూ వార్డెన్ దగ్గరికి వెళ్ళారు. జాను, నువ్వు హాస్టల్ ఖాళీ చేయాలమ్మా. నిన్ను ఇక్కడ ఉంచుకోవడానికి ఇంక కుదరదు. సింధు కోపంగా, ఎందుకు మేడం? ఎందుకు ఉండకూడదు? అది ఏం తప్పు చేసింది? సింధు, ఆమె వీడియో అందరూ చూశారు. ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే మిగతా పిల్లలు చెడిపోతారు. జాను కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. సింధు ఇంకా పెద్ద గొంతుతో, మీరు అసలు ఆడవాళ్లేనా? అది ఏం చేస్తే వీడియో తీశారు? ఏం తప్పు చేసింది ఆ వీడియోలో? స్నానం చేస్తే తీశారు. అది కూడా ఈ హాస్టల్లో. ఈ హాస్టల్లో సెక్యూరిటీయే లేదు. ఛీ, ఈ సిచ్యువేషన్లో మీ కూతురే ఉంటే ఇలాగే మాట్లాడతారా? ఐఎమ్ సారీ, కానీ జాను ఖాళీ చేయాలి. జానుతో పాటు నేను కూడా వెళ్ళిపోతున్నాను. బాధలో ఉన్న ఒక ఆడపిల్లని ఓదార్చడం పోయి రాబందుల్లాగా పీకు తింటున్నారు ఈ జనాలు. జాను బ్యాగ్ సర్దుకుంటూ ఉంది. సింధు కూడా వచ్చి తన బ్యాగ్ సర్దడం స్టార్ట్ చేస్తుంది. మీ ఇంటికి వెళ్తున్నావా? మా ఇంటికి నేను వెళ్ళలేను. నేను ఎక్కడికి వెళ్తానో తెలీదు. ఎక్కడికైనా కానీ నీతో పాటు నేను వస్తున్నాను. నిన్ను ఈ పరిస్థితుల్లో ఒంటరిగా నేను పంపలేను. నా వల్ల నువ్వు ఇంకేమీ మాట్లాడుకు జాను. మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. కష్టాల్లో తోడుండేవాళ్లే నిజమైన ఫ్రెండ్స్. ఇద్దరూ బ్యాగులు తీసుకొని బయటకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియలేదు. ఇంతలో ఒక అబ్బాయి బైక్ మీద వచ్చి వాళ్ళ చుట్టూ కావాలనే రౌండ్స్ వేస్తున్నాడు బైక్తో. సింధుకి భయం వేసింది. విక్రమ్కి కాల్ చేసింది. విక్రమ్ కార్ తీసుకొని వచ్చాడు. విక్రమ్ సింధుని, జానుని కార్ ఎక్కించుకొని వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి, ఇంకొక అరగంటలో ఫ్లాట్ వదిలేసి ఇంకేదైనా రూమ్ చూసుకోండి. నేను వచ్చి తాళాలు తీసుకుంటాను మామా అని చెప్పాడు. మీరేం టెన్షన్ పడకండి, నా ఫ్లాట్ ఒకటి ఉంది, మీరు అక్కడే ఉండొచ్చు. కారు ఆపాక ఇద్దరికీ ఫ్లాట్ చూపించి తాళాలు ఇచ్చాడు. ఇద్దరికీ జాగ్రత్త అని చెప్పి ఇంటి బయట కారు తీస్తుంటే జాను, సింధు బయటకు వచ్చారు. అజయ్ వాళ్ళ ఫ్రెండ్ రూమ్ దగ్గర ఉన్నాడు. ఎదురు ఫ్లాట్ దగ్గర సింధు, జాను విక్రమ్ని చూసి అక్కడికి వచ్చాడు. మీరేంటి ఇక్కడ? సింధు, అజయ్తో హాస్టల్లో నుంచి పంపించేశారు. ఇది విక్రమ్ ఫ్లాటు. నువ్వేంటి ఇక్కడ? అది మా ఫ్రెండ్ రూము, ఇప్పుడే వచ్చాను. ఇంతలో జాను విక్రమ్తో, చాలా థ్యాంక్స్ విక్రమ్ అని అనింది. ఫ్రెండ్స్ మధ్యలో థ్యాంక్స్ ఏంటి? ఇలా చూడు, మా ఇల్లు ఇక్కడికి గంట పడుతుంది. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కాల్ చెయ్యి, సరేనా? ఇంతలో అజయ్ కలగజేసుకొని, నీకెందుకు విక్రమ్ బ్రో అంత కష్టం? నేను నా రూమ్ ఖాళీ చేసి నా ఫ్రెండ్స్ రూమ్కి వచ్చేస్తాలే. నేను చూసుకుంటా జానుని, మీరు టెన్షన్ పడొద్దు అన్నాడు. సింధు, విక్రమ్ అజయ్తో, ఆ వీడియో తీసింది ఎవరో, దాని గురించి ఏమైనా తెలిసిందా? ఇద్దరు ఒకేసారి ఇలా అన్నారు. రేపటి నుండి అదే పని ఫుల్లుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరో కనుక్కొని తాట తీస్తాం. అజయ్ మనసులో, సదా నీ మీదే నాకు డౌట్గా ఉంది. నువ్వు కానీ చేసావని తెలియాలి, నిన్నేం చేస్తానో చూడు. విక్రమ్ మనసులో, నాకు మీనా మీదే డౌట్ ఉంది.
అదే చేసిందని తేలాలి, దాన్ని ఊరికే వదిలిపెట్టను. నెక్స్ట్ డే ఇద్దరు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని మొదలుపెట్టారు. అజయ్ ఎయిర్టెల్ ఆఫీసులో తన ఫ్రెండ్కి కాల్ చేసి వాట్సాప్లో ఆ వీడియో పంపిన నెంబరు తాలూకు డీటెయిల్స్ అన్నీ కావాలి, పేరు అడ్రస్ అన్నీ అని అడిగాడు. ఎవరో రోజా అని ఉంది పేరు, ఆధార్ కార్డులో ఏమీ కనిపించటం లేదు, ఫేస్ మొత్తం నల్లగా ఉంది. ఆ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో అడ్రస్ నీకు పంపుతున్నాను. సిమ్ కూడా ఆ అడ్రస్కే డెలివరీ చేయించుకుంది. 2 రోజుల క్రితమే. అజయ్ ఆ అడ్రస్కి వెళ్ళాడు. ఇల్లు తాళం వేసింది. పక్క ఇంటి వాళ్ళని అడిగితే ఆ ఇల్లు గత 10 ఏళ్లుగా ఖాళీగానే ఉంది, ఆ ఇంటి ఓనర్ చనిపోయింది, వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్నారు అని చెప్పినారు. అజయ్ ఆ ఇంటికి ముందు హెచ్డిఎఫ్సి ఏటీఎం ఉండటం, అక్కడ సీసీ కెమెరా ఉండటం చూశాడు. విక్రమ్ సైబర్ క్రైమ్ ఆఫీసులో ఉన్న వాళ్ళ మామయ్యకి ఆ నెంబర్ ఇచ్చి, ఫేక్ ఐడి ప్రూఫ్స్ మామయ్య, ఈ సిమ్ ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది, లాస్ట్ టైం ఎక్కడ లాగిన్ అయిందో నాకు కావాలి, చాలా ఇంపార్టెంట్, లాస్ట్ సారి లాగిన్ అయింది ఆ వీడియో పంపినప్పుడే ఉదయం 11 గంటలకు. ఆ లాగిన్ అయిన అడ్రస్ తీసుకొని విక్రమ్ కూడా ఆ అడ్రస్కి వెళ్ళాడు. అజయ్ ఇదివరకు వెళ్ళిన అడ్రస్సే అది. అజయ్ లాగానే ఇంటి పక్కన వాళ్ళని ఆ ఇంటి గురించి అడిగాడు. సమాచారం చెప్పాక ఇప్పుడే వేరే అబ్బాయి కూడా వచ్చి అడిగాడు అని వాళ్ళు చెప్పారు. వెళ్తూ వెళ్తూ ఆ ఏటీఎం చూశాడు. ఇద్దరూ హెచ్డిఎఫ్సి మెయిన్ బ్రాంచ్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి డబ్బులు ఇచ్చి 2 రోజుల క్రితం సిమ్ డెలివరీకి నిన్న ఆ వీడియో సెండ్ చేసేటప్పుడు సీసీటీవీ ఫుటేజీ చూశారు. 2 సార్లు ఆమె ముఖానికి పసుపు నలుపు కలరు స్కార్ఫ్ కట్టుకొని ఉంది. అజయ్ విక్రమ్తో, ఛా, ఇంకా మనం ఏమీ చేయలేమా? చెయ్యొచ్చు. మనకి ఎవరి మీదైనా డౌట్ ఉంటే ఈ స్కార్ఫ్ వాళ్ళదో కాదో తెలుసుకుంటే సరిపోతుంది. అదెలా? విక్రమ్ మీనాకి మెసేజ్ చేస్తాడు. ఐఎమ్ సారీ, ఇన్ని రోజులు నీ ప్రేమను నేను అర్థం చేసుకోకుండా నిన్ను దూరం పెట్టాను. నీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు ఈరోజే అర్థమైంది. నీ కళ్ళంటే నాకు చాలా ఇష్టం. మొన్న ఆ నలుపు పసుపు స్కార్ఫ్లో చాలా బాగున్నాయి నీ కళ్ళు అని మెసేజ్ పెట్టాడు. అజయ్ కూడా అలాగే అదే మెసేజ్ని సదాకు పెట్టాడు. సదా రిప్లై ఇచ్చింది, ఇన్ని రోజులకి నా ప్రేమను అర్థం చేసుకున్నావు, థ్యాంక్ యూ. కానీ ఆ స్కార్ఫ్లో ఉండేది నేను కాదు, నా ఫ్రెండ్ మీనా. ఇంతలో మీనా విక్రమ్కి కాల్ చేసింది. విక్రమ్, మీనాతో నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావని, నా కోసం ఏమైనా చేస్తావనే, నాకు జానుకి నువ్వు ఏం చేశావో చూశాకే అర్థమైంది మీనా అని అన్నాడు. విక్రమ్, ఐ లవ్ యూ విక్రమ్. నువ్వు జానుని ఇష్టపడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. అందుకే దాని జీవితం నాశనం చేయాలి, దెబ్బకి అది నీకు దూరంగా పారిపోవాలి అని అనుకున్నాను. అందుకే ఆ వీడియో తీయించి వైరల్ చేశాను. ఇప్పటికైనా నువ్వు నా ప్రేమను అర్థం చేసుకున్నావు. ఐఎమ్ సో హ్యాపీ. ఈ మాటలన్నింటినీ రికార్డ్ చేశాడు విక్రమ్. నేను నిన్ను కలవాలి విక్రమ్. కాలేజీకి రా మీనా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సింధు జానులని కాలేజీకి రమ్మని చెప్పి పోలీసులకి జరిగింది చెప్పి ఆ ఆడియో కాల్ని ఆధారంగా చూపించి పోలీసులను తీసుకుని కాలేజీలకు వెళ్ళారు అజయ్ విక్రమ్. కాలేజీలో అందరి ముందు మీనాని అరెస్ట్ చేశారు. హాస్టల్లో మీనా చెప్పిందని వీడియో తీసిన 2 అమ్మాయిల్ని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. విక్రమ్ అనౌన్స్మెంట్ రూమ్కి వెళ్ళాడు. మైక్లో మాట్లాడాడు. జాను ఏ తప్పు చేసిందని తనని చూసి నవ్వుకున్నారు, ఆమెని వేధించారు. ఆమె ఎందుకు సిగ్గుపడాలి? ఆమెకి తెలియకుండా ఆమెని వీడియో తీసి షేర్ చేసిన వాళ్ళు సిగ్గుపడాలి. చనిపోవాలి అనుకుంది పాపం. తప్పు చేసిన వాళ్ళు శిక్షను అనుభవించాలి. తప్పు చేసిన వాళ్ళని జైలుకి పంపాను. దయచేసి ఇంక మీదట ఎవ్వరూ ఆమె మనసు బాధపడేలాగా నడుచుకోవద్దు. వీలైతే ఆమెకి తోడుగా సాయంగా ఫ్రెండ్స్గా ఉండండి, బాధ పెట్టొద్దు. కాలేజీలో మిగతా ఫ్రెండ్స్ జానుకి సారీ చెప్పారు. అప్పటి నుండి ఆమెను ఎవరూ బాధ పెట్టేలా నడుచుకోలేదు. అంతా మునుపటిలాగే మారిపోయింది. అంతా సర్దుకున్నాక జానుని సింధుని రెస్టారెంట్కి రమ్మన్నారు అజయ్ విక్రమ్. అజయ్ జానుకి బ్లాక్ కలర్ శారీ తెచ్చిచ్చి అది కట్టుకొని రమ్మన్నాడు. ట్రెడిషనల్ డ్రెస్లో నువ్వు చాలా బాగుంటావు అన్నాడు. విక్రమ్ జానుకి బ్లాక్ కలర్ షార్ట్ క్రాప్ టాప్ జీన్స్ ఇచ్చాడు. అది వేసుకుని రెస్టారెంట్కి రమ్మని. వెస్ట్రన్ డ్రెస్లో నువ్వు చాలా బాగుంటావు అని అన్నాడు. సింధు నవ్వుతూ, ఇప్పుడు ఎవరిచ్చిన డ్రెస్ వేసుకుంటావు?
కామ్గా 2 డ్రెస్సులు తీసుకొని వెళ్ళి తలుపేసుకునింది. బ్లాక్ కలరు షార్ట్ క్రాప్ టాప్ని బ్లౌజ్గా వాడి శారీ కట్టుకునింది. సింధు, జాను, విక్రమ్, అజయ్ కారులో రెస్టారెంట్కి బయలుదేరారు. జాను అజయ్తో ఇప్పుడు నీకొక సర్ప్రైజ్ ఉంది అజయ్ అనింది. విక్రమ్ జానుతో ఇప్పుడు నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను జాను అన్నాడు. రెస్టారెంట్లో జాను, అజయ్, విక్రమ్, సింధు కూర్చొని ఉన్నారు. వెయిటర్ వచ్చి ఆర్డర్ అడిగాడు. విక్రమ్, జాను మనిద్దరికి వెజ్ ఫ్రైడ్ రైస్ చెప్దాం అన్నాడు. విక్రమ్ వెజిటేరియను. అజయ్, అదేంటి జాను, నీకు నాన్ వెజ్ అంటే ప్రాణం కదా, చికెన్ బిర్యానీ తీసుకురండి అని చెప్పాడు. జాను ఇద్దరూ బాధపడకూడదు అని సగం వెజ్ ఫ్రైడ్ రైసు సగం బిర్యానీ వేసుకొని తింటుంది. సింధు అది చూసి నవ్వుకొని, నాకు సస్పెన్స్ ఆగట్లేదు, ఇంతకీ మీరు ఇస్తానన్న సర్ప్రైజులేంటి అని అడిగేసింది. ముందుగా నేను అజయ్కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంది జాను మనస్ఫూర్తిగా నవ్వుతూ. ప్రపోజ్ చేయకు జాను అంటూ మనసులో వేడుకున్నాడు విక్రమ్. అజయ్ ఆశగా చూస్తూ ఉన్నాడు. జాను కాల్ లిఫ్ట్ చేసి లోపలికి రా అని అనింది. అప్పుడే సదా నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. అందరూ షాక్ అయ్యారు. అజయ్ కోపంతో ఇదెందుకు ఇక్కడికి వచ్చింది అని అన్నాడు. జాను అజయ్తో, నేనే రమ్మన్నాను అజయ్, తను నన్ను కలిసి మాట్లాడింది, తను చాలా మారిపోయింది, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టేలా ఇబ్బంది పెట్టేలా మాట్లాడదు, తను నిన్ను చాలా అంటే చాలా ప్రేమిస్తుంది అజయ్, ప్లీజ్ తన ప్రేమని కాదనుకు. అప్పుడు సదా, అజయ్ చిన్నప్పుడే అమ్మ నాన్న అమెరికా వెళ్ళిపోయారు, నేను అన్నయ్య ఆస్తి అంతే, అలా గారాబంగా పెరగటం వల్ల కొంచెం పొగరుగా ఉండేదాన్ని, నా జీవితంలో నాకు దొరికిన ప్రేమ నువ్వే, నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం, నేను నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నువ్వు చాలా భరించావు, నాకు నీకన్నా మంచివాళ్ళు దొరకరు, నేను ఇంకెప్పుడూ నిన్ను బాధ పెట్టను, బాగా చూసుకుంటాను, నన్ను నమ్ము, నాకు నువ్వు కావాలి, ప్లీజ్ ఐ లవ్ యూ అంటూ ఏడ్చేసింది. ప్లీజ్ ఒప్పుకో బావా అన్నాడు విక్రమ్. ఇది వరకు సదాతో లవ్లో ఉన్నప్పుడు ఎప్పుడు బావా అనే పిలవలేదు విక్రమ్, ఇప్పుడు జానుకి అడ్డంగా ఉండకూడదు అనే అంటున్నాడు అని అజయ్కి అర్థమైంది. జాను కూడా ఒప్పుకో ఒప్పుకో అనింది. వీళ్ళందరూ చెప్పారని కాదు కానీ సదా మారటం, ప్రేమ కోసం ఏడవటం అజయ్ వీటికి కరిగాడు. సదాకి ఓకే చెప్పాడు. వెంటనే విక్రమ్ వైపు తిరిగి, నీకు కంఫర్టబుల్లే కదా అన్నాడు. విక్రమ్ అజయ్తో లవ్ యూ బావా అంటూ హక్ చేసుకున్నాడు. ఇంతకీ నువ్వు నాకు ఇస్తానన్న గిఫ్ట్ ఏంటి విక్రమ్ వైపు చూస్తూ అంది జాను. ఒక 3 నిమిషాల్లో వస్తుంది అన్నాడు విక్రమ్. అందరూ ఆ సర్ప్రైజ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చూస్తే జాను వాళ్ళ అమ్మ. జాను అమ్మా అనింది. జాను, నన్ను క్షమించమ్మా, నేను చాలా తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా, మీ నాన్న చనిపోయాక నువ్వే నా లోకం తల్లి, నీ ఆలనా పాలనా చూసుకుంటూ బతికాను, నువ్వు వెళ్ళిపోయాక ఆ ఇంట్లో ఒక్కదాన్నే బతికున్న శవంలాగా ఉన్నానమ్మా, నువ్వు లేకుండా నేను బతకలేను తల్లి, నా ప్రాణం నువ్వు, అలా తప్పు చేస్తూ దొరికాక నీకు నా మొహం మళ్ళీ చూపించలేకే నీ దగ్గరికి రాలేదు. విక్రమ్ ధైర్యం చెప్పి తీసుకొని వచ్చాడు. నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను, మన ఇంటికి వచ్చే తల్లి, పిల్లలు తప్పు చేస్తే తల్లి కడుపులో పెట్టుకుంటుంది అంటారు, ఈ తల్లి చేసిన ఒకే ఒక్క తప్పుని క్షమించమ్మా అంటూ కన్నీళ్లతో జాను చేతులు పట్టుకొని, ఇవే కాళ్ళనుకో, కాళ్ళైనా పట్టుకుంటాను, ఈ అమ్మ దగ్గరకు వచ్చే తల్లి, ఇంకెప్పుడు అమ్మ తప్పు చేయదు అని ఏడుస్తుంది. జాను తిరిగి ఇంటికి వెళ్ళటానికి ఒప్పుకునింది. నేను జానుని లగేజ్తో వచ్చి డ్రాప్ చేస్తానంటీ, మీరింటికి జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు విక్రమ్. థ్యాంక్స్ బాబు అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. థ్యాంక్ యూ విక్రమ్ అంది జాను విక్రమ్తో. వెంటనే ఐ లవ్ యూ జాను అన్నాడు విక్రమ్. మనం జస్ట్ ఫ్రెండ్స్, ఇంకా ఏదో చెప్పబోతున్న జాను మాటల్ని ఆపుతూ ఇలా అన్నాడు విక్రమ్. నేను చెప్పాను మనం జస్ట్ ఫ్రెండ్స్గా ఉందాం, వెల్ విషర్గా ఉంటాను అని, ఎందుకంటే లవ్ అంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు, మన మధ్య ఈ రిలేషన్ కూడా ఉండదు అని, కానీ ఐ లవ్ యూ జాను, ఇదే నిజం, నీకు ప్రేమ మీద అన్నిటి మీద నమ్మకం పోయింది అన్నావు, నీ లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నీకు నా మీద ప్రేమ నమ్మకం వచ్చినప్పుడే
పెళ్లి చేసుకుందాం. అది 5 ఏళ్ళవని, 10 ఏళ్ళైనా, 20 ఏళ్ళైనా సరే నేను నీకోసం వెయిట్ చేస్తాను. అప్పటిదాకా నువ్వు చెప్పినట్టు నీకు నచ్చేలా మంచి ఫ్రెండ్గా, వెల్ విషర్గానే ఉంటాను అన్నాడు విక్రమ్. కొన్ని సంవత్సరాల తర్వాత, ఏమండి, ఇది ఏడుస్తూనే ఉంది, దీన్ని కొంచెం ఊరుకోబెట్టండి, నేను వెళ్ళి వదిన్ని రెడీ చేయాలి అంటూ పాపని అజయ్ చేతికిచ్చి హడావిడిగా వెళ్ళిపోయింది సదా. ఊరుకోవే, ఊరుకో, పెళ్ళికి ముందు మీ అమ్మ నన్ను ఏడిపించింది చాలలేదా, నువ్వు మొదలు పెట్టావా, ఓ ఓ ఓ అంటూ పాపని ఆడిస్తూ ఉన్నాడు అజయ్. పెళ్లి కూతురు రూమ్లో తెల్ల చీర కట్టి ఫస్ట్ నైట్కి రెడీ చేసి ఉంది జానుని సింధు. చూడు జాను, ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా చెప్పాలి, సరేనా అనింది సింధు. జాను చీ పోవే అనింది సింధుని. వదినా రెడీయా అంటూ లోపలికి వచ్చింది సదా. సూపర్గా ఉన్నా వదినా, నా దిష్టే తగిలేలాగా ఉంది. ఫస్ట్ నైట్ గదిలో విక్రమ్ని చూసిన జాను ఆశ్చర్యంగా చూస్తుంది. అచ్చం తన కలలో వచ్చినట్టే. విక్రమ్ తెల్ల బట్టల్లో, జాను తెల్ల చీరలో ఉంది. పగటి కలలు నిజమవుతాయని అనుకుంది మనసులో. ఏంటి అక్కడే ఆగిపోయి ఏదో ఆలోచిస్తూ ఉన్నావు? చెప్పినా నువ్వు నమ్మవులే, వద్దు. లేదు, నువ్వు చెప్తే నమ్ముతాను. ఏంటి? నిన్ను నేను కలవక ముందే నా కల్లో నిన్ను చూశాను. అచ్చం మన ఇద్దరం ఈ బట్టల్లోనే ఉన్నాం నా కలలో అప్పుడు. మరప్పుడు మన మధ్య ఏం జరిగింది అని అడిగాడు కొంటెగా. నేను చెప్పను పో అంది జాను కొంచెం సిగ్గుగా. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అంటూ జానుని 2 చేతులతో నడుం పట్టుకొని దగ్గరకు లాగి జాను సిగ్గుపడుతూ నవ్వుతుంటే వెచ్చగా ఒక ముద్దు ఇచ్చాడు. సేమ్ కల్లో లాగానే. నీకు కూడా సేమ్ కల వచ్చిందా? అచ్చం అలాగే చేసావు అనింది జాను ఆశ్చర్యంగా. లేదు, రాలేదు. నీ కలలో నిన్ను ఇలాగే ముద్దాడానా? దొంగ. మరి ఆ తర్వాత ఏమైంది నీ కల్లో? ఆ తర్వాత ఏమీ కనిపించలేదు. కాసేపటికి నిద్ర లేచేశాను. కనిపించదు. ఎందుకు? ఎందుకంటే లైట్ ఆపాలి కాబట్టి అంటూ జానుని మళ్ళీ కౌగిలించుకున్నాడు. ఆ రూమ్లో లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.